నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి అనేది ఈ మ్యాప్ అనేది చాలామందికి అనేది ఐడియా ఉంటుందండి. ఇక్కడ మీకు నేను మేజర్గా ఏంటంటే చెప్పదలుచుకుంది, ఇక్కడ మనకి ఏదైతే కోర్ క్యాపిటల్ బిల్డింగ్స్ ఉన్నాయో N11 N12 మధ్యలో ఏవైతే ఉన్నాయో కోర్ క్యాపిటల్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో, ఇది 9 కిలోమీటర్ లెంత్తో 1 కిలోమీటర్ విడ్త్తో అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మీకు చాలా వీడియోల ద్వారా చెప్పి ఉన్నానండి. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు తుళ్ళూరుకి అంటే ఈ వెస్ట్ సైడ్న ప్రైజెస్ అనేవి ఒకలా ఉంటాయి, తుళ్ళూరుకి ఈస్ట్ సైడ్ అనేది ప్రైజెస్ అనేవి ఒకలా ఉంటాయి అనే విషయం కూడా నేను చాలా వీడియోలో చెప్పి ఉన్నాను. ఇక్కడ మేజర్గా మనకి ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాకి బిల్డింగ్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో వాటికి దగ్గరగా ఉన్న వాటికి అతి తొందరలో గ్రోత్ వస్తుందని చాలామంది అభిప్రాయపడడంతో ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం హైక్లో ఉన్నాయండి. అంటే ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియాకి 1 కిలోమీటర్ రేడియస్లో అంటే దగ్గరలో ఉన్న ప్లాట్స్కి ఏంటంటే రెసిడెన్షియల్ ప్లాట్లు కానివ్వండి, కమర్షియల్ ప్లాట్లు కానివ్వండి, వాటికి కొద్దిగా ఇన్వెస్టర్లు అనేవాళ్ళు, కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అధిక ప్రాధాన్యత కల్పించడం వలన వాటికి ప్రైస్ అనేవి డిమాండ్ అనేది ఉందండి. నేను ఓవరాల్గా ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈ లేఅవుట్లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే కోర్ బెల్ట్ ఏరియాలో ఫస్ట్ ప్లాట్కి ఇచ్చిన ప్రయారిటీ ఏదైతే ఉందో చిట్ట చివరిని వచ్చిన లాస్ట్ ప్లాట్ కూడా అదే రకమైన ఎమ్యూనిటీస్ కానీ ప్రయారిటీ కానీ గవర్నమెంట్ దృష్టిలో అనేది ఉంటుందండి. అంటే అట్లాంటి ఎమ్యూనిటీసే అనేది కల్పిస్తారు మీకు. దట్టు ఏంటంటే ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది రోడ్ల గురించి అండి. మీరు ప్లాట్ ఎక్కడ తీసుకున్నప్పటికి కూడా మీకు ఒక మేజర్ కనెక్టివిటీ రోడ్ అనేది అక్కడ ఉంటుంది. మినిమం 40 ఫీట్ రోడ్డు, 50 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, ఆ 3 రోడ్లను కలగలుపుతా కలెక్టర్ రోడ్స్ అనే 25 మీటర్ రోడ్లు, వాటిని బేస్ చేసుకుని ట్రంక్ రోడ్స్ అనేవి మీరు ఎటు నుంచి ఎటు డిస్ప్లేస్ అవ్వాలన్నా 5 to 15 మినిట్స్లో మనము ఎక్కడికి గ్యాదర్ అవ్వాలన్నా సరే కూడా మనం చేరుకునే అవకాశం అయితే ఇక్కడ ఉన్న రోడ్డు కనెక్టివిటీ అనేది ఉందండి. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్లాట్ తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రైస్ తక్కువలో ఉందని కానివ్వండి, దూరంగా ఉంది కాబట్టి తక్కువగా వస్తుందని అనే ఆలోచన ధోరణిలో అయితే మటుకు ఉండొద్దండి. మీరు అప్రిసియేషన్ వచ్చినప్పుడు గమనించండి. మీరు ఎప్పుడైతే ప్లాట్ కొన్న తర్వాత 2024 జూన్కి ముందు అంటే మే నెలలో అలా కొన్నవాళ్ళకి జూన్ తర్వాత మనకు అప్రిసియేషన్ కనుక మనం గమనిస్తే మెజారిటీగా 10,000 దగ్గర నుంచి 20,000 వరకు అప్రిసియేషన్ అనేది వచ్చిందండి. తక్కువలో ప్లాట్లు కొన్న వాళ్ళని గమనించండి, 5-6 దగ్గర నుంచి కూడా కొన్నారు, వాళ్ళకి మంచిగా మేజర్గా అప్రిసియేషన్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే అక్కడ కనెక్టివిటీ కూడా చూసుకోండి. మీకు ఏంటంటే నేను ఇది కొనమని అని చెప్పేది కూడా ఒక జస్ట్ నేను చెప్తున్న సలహా అనేది ఒకటి పాటించకపోండి, నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నానండి. మీకు అక్కడ ఏమీ మేజర్ యాక్టివిటీ వచ్చేదానికి అక్కడ ఎక్కువ రెసిడెన్షియల్ ప్లాట్ అయితే దాని దగ్గరలో ఉన్న ఏమైనా కనెక్టివిటీ ఏమైనా కొత్తగా వచ్చేదానికి అవకాశం ఉందా, వేకెంట్ ప్లేసెస్ ఏమున్నాయి అట్లాంటిది అనేది ఈ మ్యాప్ మీద జిఐఎస్ అమరావతి ద్వారా కొంత మ్యాప్ మీద అవగాహన తెచ్చుకొని ఇక్కడ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదానికి అనేది శ్రద్ధ చూపగలరని తెలియజేస్తా ఉన్నానండి. మరిన్ని వివరాల గురించి డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.